హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహి సంస్కృత్ వరల్డ్. ఈరోజు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంస్కృత్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మ్యాక్సిమం ఇంటర్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళకు సంస్కృత్ అనేది ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ అయింది. సో పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా రాయాలి, మార్క్స్ మనము స్కోర్ చేయొచ్చా లేదా అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా అది ఎలా చదవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది వాళ్ళకు బాధపడుతుంటారు. దానికోసం సో టెన్షన్ పడే అవసరం లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను చెప్పినట్టు వినండి, ప్రాక్టీస్ చేయండి. దాని ప్రకారం చేస్తే మీకు డెఫినెట్లీ పాసింగ్ మార్క్స్ కాదు 99 మార్క్స్ వస్తాయన్నమాట. జస్ట్ మీరు చేయాల్సింది నేను చెప్పినట్టు వినండి, దాట్స్ ఇట్. అర్థమైందా? టెన్షన్ పడే అవసరం లేదు. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం మీకు ఏంటంటే టోటల్ 16 బిట్స్ వస్తాయి క్వశ్చన్ పేపర్లో. ఫస్ట్ బిట్ వచ్చేసరికి మీకు శ్లోకం అనమాట. ఫస్ట్ బిట్ శ్లోకం. ఏకం శ్లోకం పూరియత్వ తస్య భావం లిఖత్. అంటే మీకు ఫస్ట్ బిట్లో 2 శ్లోకాస్ వస్తాయి. 2 శ్లోకాలకు వెళ్ళి ఒక శ్లోకం రాయాలి. భావం రాసి శ్లోకం రాసి భావం రాస్తే 6 మార్క్స్ అనమాట. ఫస్ట్ మీరు శ్లోకం రాయాలి, మళ్ళీ ఆ శ్లోకానికి భావం రాయాలి. శ్లోకానికి 3 మార్క్స్, భావంకి 3 మార్క్స్ అనమాట. అయితే 6 మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. భావం రాస్తే 3 మార్క్స్, శ్లోకం రాస్తే 3 మార్క్స్. ఇవి రెండు రాస్తే మీకు 6 ఫిక్స్ అయిపోతాయి. ఓకేనా స్టూడెంట్స్? తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్యాటర్న్ ప్రకారమే నేను మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా చదవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నది. ఓకేనా? సెకండ్ బిట్ వచ్చేసరికి ఏకం నిబంధ ప్రశ్నం సమాధాత్. అంటే ఏంటంటే ఇక్కడ సమ్మరీ టైప్ క్వశ్చన్స్ అనమాట. సెకండ్ బిట్లో 2 సమ్మరీ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. ఇది పోయట్రీ నుండి వస్తుంది మీకు, పద్య భాగాత్. సో పోయట్రీ నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. దానికి మీకు 6 మార్క్స్ వస్తాయి. ఇదే సేమ్ ప్యాటర్న్లో థర్డ్ బిట్ ఏకం నిబంధ ప్రశ్నం సమాధాత్. ఇది సెకండ్ బిట్ మీకు పోయట్రీ నుండి అయితే, థర్డ్ బిట్ మీకు ప్రోస్ నుండి వస్తుంది అనమాట. ఇందులో కూడా ఏదైనా ఒక దానికి మీరు ఆన్సర్ చేస్తే 6 మార్క్స్. తర్వాత ఫోర్త్ బిట్ వచ్చేసరికి ఈ ఫోర్త్ బిట్ మీకు నాన్ డీటెయిల్ నుండి వస్తుంది, అంటే ఉపవాచకం నుండి. ఇందులో మీకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 8 క్వశ్చన్స్లో ఏవైనా 4కి ఆన్సర్ రాస్తే మీకు 8 మార్క్స్ వస్తాయి. దట్ మీన్స్ ఈచ్ ఆన్సర్ క్యారీస్ 2 మార్క్స్. 2 4 8. సో ఆ విధంగా మీకు 8 మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. ఫిఫ్త్ బిట్కి రండి. ఫిఫ్త్ బిట్ చూడండి. ద్వయోహో సందర్భం వ్యాఖ్యాయం లిఖత్. అయితే ద్వయోహో అంటే 2 అనమాట. ఇక్కడ ఫస్ట్ బిట్ చూడండి, ఏకం శ్లోకం అన్నారు. అంటే ఏకం అంటే 1. ఇక్కడ చతుర్నాం ప్రశ్నానాం ఉంది, అంటే చతుర్నాం అంటే 4 అనమాట. ఫిఫ్త్ బిట్లో ద్వయోహో సందర్భం వ్యాఖ్యాయం లిఖత్. ఇక్కడ మీకు 4 స్టేట్మెంట్స్ వస్తాయి. ఈ 4 స్టేట్మెంట్స్లో ఏవైనా 2 స్టేట్మెంట్స్కి సందర్భ సహిత వాక్యం రాయాలి. అంటే ఏంటంటే ఈ సెంటెన్స్ మీకు ఏ పాఠం నుండి తీసుకోబడింది, దానికి కవి ఎవరు, అయితే అది ఏ గ్రంథం నుండి తీసుకోబడింది, దానికి భావం ఏంటి, అయితే ఈ సెంటెన్స్ ఏ సందర్భంలో వాడబడింది రాస్తే మీకు 3 మార్క్స్ వస్తాయన్నమాట. ఒకదానికి 3 మార్క్స్. ఆ విధంగా మీరు 2 రాస్తే 6 మార్క్స్. సేమ్ ప్యాటర్న్లో 6th బిట్ అనమాట. ఇది 5th బిట్ ఏంటంటే పోయట్రీ నుండి తీసుకున్నారు. 6th బిట్ ఏమో ప్రోస్ నుండి అనమాట. ఇక్కడ కూడా 4 స్టేట్మెంట్స్ వస్తాయి. అందులోకి వెళ్ళి ఏవైనా 2కి మీరు సందర్భాలు రాయాలి. ద్వయోహో సందర్భం వ్యాఖ్యాయం లిఖత్. ఇది పోయట్రీ, ఇది ప్రోస్ అనమాట. పద్య భాగాత్, గద్య భాగాత్. 6 మార్క్స్. ఈచ్ క్యారీస్ 3 మార్క్స్. నా కమ్ టు 7th బిట్. 7th బిట్ చూడండి. ఇక్కడ కూడా ద్వౌ లఘు ప్రశ్నౌ సమాధాత్. ద్వయోహో అన్నా ద్వౌ అన్నా సేమ్ అనమాట, 2. అంటే ఇక్కడ మీకు 4 క్వశ్చన్స్ ఇచ్చారు పోయట్రీ నుండి. ఈ 4లకు వెళ్ళి మీరు ఏవైనా 2 క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే 6 మార్క్స్. ఈచ్ ఆన్సర్ క్యారీస్ 3 మార్క్స్. ఇన్ ద సేమ్ ప్యాటర్న్ 8th బిట్ ద్వౌ లఘు ప్రశ్నౌ. ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్లోకి వెళ్ళి ఏవైనా 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే 6 మార్క్స్. ఏంటంటే ఇది గద్య భాగం నుండి తీసుకోబడింది, ప్రోస్ నుండి. ఇది పద్య భాగం 7th బిట్ అయితే 8th బిట్ గద్య భాగం అనమాట. కమ్ టు ద 9th బిట్. 9th బిట్ చూడండి. ఏకేన్ పదేన్ సమాధాత్. అంటే ఇక్కడ మీకు 5 క్వశ్చన్స్ ఇచ్చారు. 5కి 5 రాయాలి. ఇందులో మీకు చాయిస్ లేదు. ప్రతి బిట్లో ఇక్కడ స్టార్టింగ్ నుండి చాయిసెస్ ఉన్నాయి, కానీ ఇక్కడ మీకు ఎటువంటి చాయిస్ లేదు. 5 క్వశ్చన్స్కి 5 ఆన్సర్స్ రాసేయాలి. ఈచ్ ఆన్సర్ క్యారీస్ 1 మార్క్ అనమాట. కానీ ఇదేంటంటే మనకు పోయట్రీ నుండి తీసుకోబడింది, అంటే పద్య భాగం నుండి. 10th బిట్ వచ్చేసరికి ఇది గద్య భాగం నుండి తీసుకోబడింది. ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5కి 5 ఆన్సర్స్ రాయాలి. దీనికి కూడా మీకు 5 మార్క్స్ వస్తాయి. అయితే ఇప్పుడు 11th బిట్కి రండి. సమిత్ పరీక్ష. అంటే ఇక్కడ ఏంటంటే ప్యాసేజ్ వస్తుంది అనమాట. ఈ ప్యాసేజ్ మీకు టెక్స్ట్ బుక్లో 6 ప్యాసేజెస్ ఉన్నాయి. 6 ప్యాసేజెస్లోకి వెళ్ళి ఒక ప్యాసేజ్ మీకు ఎగ్జామ్లో వస్తుంది.
ఈ ప్యాసేజ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో వీటికి ఆన్సర్స్ ఈ ప్యాసేజ్లో ఉంటాయి, మీరు ఆన్సర్స్ వెతికి రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి, లాస్ట్ క్వశ్చన్ ఏ ప్యాసేజ్ అయినా సరే నీతి అడుగుతాడు అనమాట. చూడండి ఇక్కడ అస్యాహ కథాయాహ కా నీతి అన్నాడు. అయితే ఇక్కడ నీతి అని ఉంటుంది మీకు ప్యాసేజ్ కింద, అదే ఆన్సర్ దీనికి రాసే 1 మార్క్ అయితే ఫిక్స్ అన్నమాట. కాబట్టి ఇక్కడ చూసి ఇక్కడ మీరు ఈజీగా రాసుకోవచ్చు. ఇది అయిపోయింది ప్యాసేజ్ రైటింగ్. నెక్స్ట్ 12th బిట్ వచ్చేసరికి మీకు గ్రామర్ పార్ట్ అనమాట. ఇక్కడ చూడండి, చత్వారి సంధి నామ నిర్దేశ సహితం విఘటయత్ అంటే ఇక్కడ ఏంటంటే సంధులు అనమాట. 8 వర్డ్స్ ఇచ్చారు. ఈ 8 వర్డ్స్ని ఏం చేయాలంటే విఘటయత్ అంటే సపరేట్ చేయడం అనమాట. సో ఈ 8 వర్డ్స్లోకి వెళ్ళి ఏవైనా 4 వర్డ్స్కి సపరేట్ చేసి సంధి పేరు రాయాలి. చాలామంది ఏం చేస్తారు, సంధి పేరు రాసి వదిలేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, సపరేట్ చేస్తారు వదిలేస్తారు, సంధి పేరు రాయారు. కొంతమంది సంధి పేరు రాసి ఇలాగే వదిలేస్తారు. కానీ అలా చేయకూడదు. సపరేట్ చేసి సంధి పేరు రాస్తేనే మీకు 2 మార్క్స్ వస్తాయి ఒక్కొక్క వర్డ్కి. ఆ విధంగా 4 వర్డ్స్కి మీరు సపరేట్ చేసి సంధి నేమ్ రాస్తేనే మీకు టోటల్ 8 మార్క్స్ వస్తాయి. అయితే ఇక్కడ చూడండి, చత్వారి చతుర్నామన్నా చత్వారి అన్నా 4 అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. 13 బిట్ వచ్చేసరికి ఇది కూడా సంధులే అనమాట. ఏంటంటే డిఫరెన్స్ 12th ఇంకా 13 బిట్కి ఇక్కడ మీకు ఏంటంటే జాయిన్ చేసి ఇచ్చాడు, సపరేట్ చేయాలి. ఓకేనా, సపరేట్ చేసి సంధి పేరు రాయాలి. ఇక్కడ ఏంటంటే సపరేట్ చేసి ఇచ్చాడు మీకు, దీన్ని మీకు కలిపి రాసి సంధి పేరు రాయాలి. కలిపి రాసాము అయిపోయిందని అనుకోకండి, కలిపి రాసిన తర్వాత సంధి పేరు రాయాలి. కలిపి రాసినందుకు 1 మార్క్, సంధి పేరు రాసినందుకు 1 మార్క్. ఆ విధంగా ప్రతి పదానికి మీకు 2 వర్డ్స్ వస్తాయి అన్నమాట. సో దీనికి కూడా 8 మార్క్స్ అనమాట. నెక్స్ట్ 14th బిట్ చూడండి, ఇక్కడ ద్వయోహో శబ్దయోహో అంతర్లింగ వచన మాత్ర నిర్దేశ సహితం రూపాన్ని లిఖత్ అంటే ఇది శబ్ద రూపాన్ని అనమాట. సో శబ్ద రూపానికి మీకు 3 వర్డ్స్ వచ్చాయి. ఈ 3లకెళ్ళి మీరు ఎన్ని రాయాలి, ద్వయోహో అంటే ఏవైనా 2 వర్డ్స్కి మీరు శబ్ద రూపాన్ని రాయాలన్నమాట. అర్థమవుతుందా? దీనికి ఈచ్ వర్డ్కి 4 మార్క్స్ అనమాట. 2 వర్డ్స్ రాస్తే 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి 15th బిట్ కూడా ద్వయోహో ధాత్వౌ నిర్దిష్టాని లకార రూపాన్ని లిఖత్ అంటే ఇక్కడ ఏంటంటే ఇది శబ్ద రూపాన్ని అయితే ఇది ధాతు రూపాన్ని అనమాట. ధాతు రూపానికి కూడా మీకు 4 వర్డ్స్ వస్తాయి. ఈ 4లకి వెళ్ళి మీరు ఏం చేయాలి, ఏవైనా 2 వర్డ్స్కి ధాతు రూపాన్ని రాయాలన్నమాట. దీనికి కూడా మీకు 6 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు లాస్ట్ బిట్ వచ్చేసరికి 16th బిట్. ఇక్కడ ఏంటంటే అనువాదత్ సంస్కృత భాషాయ అనువాదత్ అంటే ఏంటంటే ఇక్కడ ఏవైతే సెంటెన్సెస్ ఉన్నాయో ఇంగ్లీష్లో వీటిని మీరు సాంస్క్రిట్లో ట్రాన్స్లేట్ చేసి రాయాలి. ఈచ్ సెంటెన్స్కి 1 మార్క్ అనమాట. అంటే 5 రాస్తే 5కి 5 మార్క్స్ వస్తాయి. ఇది మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. అయితే నేను నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మీకు ప్యాటర్న్ ప్రకారము అంటే ఫస్ట్ వీటి శ్లోకాలు ఉన్నాయి కదా, ఫస్ట్ శ్లోకాలు, తర్వాత ఈ లెసన్స్ సమ్మరీస్, ఈ విధంగా లైన్గా ఈ ప్యాటర్న్ ప్రకారం నేను మీకు మొత్తం సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, ప్రాక్టీస్ చేసుకోండి, మీరు ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. 20 టైమ్స్ 30 టైమ్స్ రాసి ప్రాక్టీస్ చేసి టైం వేస్ట్ చేసి అవసరం లేదు. జాగ్రత్తగా విని చదువుకొని ఒకసారి రాస్తే చాలు, ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. Got it everyone?